వ్యవసాయంలో మిత్ర పురుగులు, శత్రు పురుగులు అని రెండు ఉంటాయి. అంటే అసలు మిత్ర పురుగులు ఏం చేస్తాయి, అలాగే శత్రు పురుగులు ఏం చేస్తాయి, వేటి పాత్ర ఏమిటంటారు? ప్రతి చాట ఉన్నట్లుగానే ప్రతికూలత అనుకూలత, అసలు ప్రకృతి అనగానే అనుకూలత ప్రతికూలత రెండు ఉంటాయి, సమ్మిళితం అన్నమాట. అది కూడా వైవిధ్యం. ఈ మధ్యన మనం ఏంటి జీవ వైవిధ్యం అని కూడా బయోడైవర్సిటీ కూడా వాడుతుంది. జీవ వైవిధ్యము ఉన్న చాటే అది ప్రకృతి సిద్ధమైనటువంటిది, సహజ సిద్ధమైనటువంటి పరిస్థితులు అనమాట. తప్పనిసరిగా అవి కూడా ఉండాలి, వైవిధ్యం అనేది ఉండాలి. ఇక వైవిధ్యం అనగానే ప్రతికూలత ఉంటుంది, అనుకూలం ఉంటుంది. కానీ అనుకూలత అన్నటువంటిది సానుకూలత యొక్క దీన్ని మనుషులు అయిన మనము మన యొక్క మేధస్సు కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ప్రతిదీ కూడాను సానుకూలత దృక్పథంతోనూ సానుకూలతకు సంబంధించింది, అనుకూలతకు అంటే పాజిటివ్కి సంబంధించిన దాన్ని గ్రహించుకుని దాన్నే మనం విస్తృతంగా చేసుకుని దాని యొక్క లాభాలు మనం పొందాలి. మన ప్రకృతిలో మరి మిత్ర పురుగులని శత్రు పురుగులని రెండు రకాలు ఉన్నాయి అన్నమాట. బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్, హార్మ్ఫుల్ క్రీచర్స్, బెనిఫిషియల్ క్రీచర్స్ అన్నమాట. దీంట్లో మళ్ళీ డిసీజెస్, ఇన్సెక్ట్ పెస్ట్స్, పురుగులు, క్రిమికీటకాదులు, తర్వాత డిసీజెస్ అంటే జబ్బులు అన్నమాట. ఈ రకంగా కూడా చాలా రకాలుగా ఉంటుంది. మిత్ర పురుగులు అని అనగానంటే ఇక అవేంటంటే మనకి అనేకమైన లాభసాటిని చేకూర్చేవి. మన వ్యవసాయం కానీ తీసుకుందామంటే వ్యవసాయానికి క్రాస్ పాలినేషన్ అది జరిగితేనే పంటల యొక్క ఉత్పత్తి బాగా ఉంటుందన్నమాట. దాంట్లో కీటకాల యొక్క పాత్ర అమోఘమైన పాత్ర ఉంటుంది. రకరకాల కీటకాలు, అందున మన హనీబీస్ లాంటివి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది వాటికి. ఇక ఇతరత్ర పురుగులు కూడాను రకరకాల బీటిల్స్ అని, రకరకాల సీతాకోక చిలుకలు, మాస్ అని, బటర్ఫ్లైస్ అని, ఇక రకరకాల అన్నీ కూడా ఉన్నాయి. హనీబీస్ పాత్ర వచ్చేటప్పటికి చాలా అమోఘం మన వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ. అది వాటి వల్ల ఏంటంటే దాదాపు మనకి 65% దిగుబడులు ఈ మిత్రత్వంతో కూడిన ఇన్సెక్ట్స్ నుండి వస్తుందన్నది ఒక అంచనా మనకి. కాబట్టి మరి వాటిని కానీ మనం లేకుండా చేసామనుకోండి మన వ్యవసాయ దిగుబడి మీద చాలా అంటే చాలా ముద్ర పడుతుంది. వాటికి ప్రతికూలత అనమాట. అంటే వ్యవసాయ దిగుబడి చాలా తగ్గిపోతాయి, నాణ్యత కూడా తగ్గిపోతుంది అనమాట. ఇలాంటి హనీబీస్ని ఇతరత్ర అనేకమైన మిత్ర పురుగులు కూడాను మనం ఈ రోజుల్లోనూ వాటి యొక్క పాపులేషన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కారణాలు ఏంటంటే మనం వినియోగించిన రకరకాల కెమికల్స్ పంటల మీద, పంటల దిగుబడికి, పంటల రక్షణకి మనము విపరీతంగాను రకరకాల రసాయనాలు వాడుతున్నాం, ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ కెమికల్స్. వాటి యొక్క ప్రభావం వల్ల అనేకమైన దుష్ఫలితాలు, వాటిలో ఉన్నటువంటి విషాలు నిదానంగా వాడి పెరిగిపోయి ఆ టాక్సిక్ మెటీరియల్స్ ఈ మిత్రపక్షాలన్నా కూడాను చాలా వరకు తగ్గిపోతుంది పాపులేషన్. అవైతే ఎప్పుడైతే తగ్గినాయో దాని యొక్క ప్రభావం మన యొక్క పంటల దిగుబడి మీద కూడా చాలా డైరెక్ట్గా పడుతుంది. దిగుబడులు తగ్గిపోవటం, తక్కువగా రావటం, నాణ్యత తగ్గిపోవటం, రంగు, రుచి, వాసన అన్నీ కూడాను డౌన్ గ్రేడింగ్ అన్నమాట. కాబట్టి మిత్రపక్షాలను కూడా మనం ఒక దృష్టిలో పెట్టుకొని ఆ కెమికల్స్ ఉపయోగించేయకూడని ఎక్కువగా మోతాదులో వాడకుండా క్యాల్కులేటెడ్గా అవసరం మేరకే వాడితే మాత్రం తగుమాత్రంగా మనం ఒకవైపు ఎక్కువ దిగుబడుల్ని తీయచ్చు, పంట దిగుబడిని, ఇంకోవైపు వాటిని కూడా తగుమాత్రంగా సంరక్షించుకుంటూ వెళ్ళొచ్చు. మిత్ర పురుగులు వాటి యొక్క పాత్ర వెనకట్టలేనటువంటి పాత్ర మన భూగోళం మీద. ఏ మొక్కల యొక్క ఉత్పత్తి చూసుకున్నా, ముఖ్యంగా పంటల ఉత్పత్తి చూసుకున్నా అవి చాలా ముఖ్యం అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మిత్రపక్షులు. మిత్ర పురుగులు అనగానే ఈ పంటల దిగుబడి యొక్క ప్రాముఖ్యతే కాకుండా వాటి యొక్క వినియోగత సౌలభ్యం కాకుండా ఇతరత్రా కూడా రకరకాల ఉపయోగాలు మనకి చాలా ఉన్నాయి. సిల్క్ వామ్ అన్నటువంటిది ఒక రకమైనటువంటి సిల్క్ వామ్, అది కూడా ఒక రకమైన కీటకం అన్నమాట. దాన్ని మరి అట్లాగే మనకి రకరకాల రంగులు కూడాను ఈ యొక్క కీటకాల నుండి కూడా రకరకాల రంగులను కూడా తీస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లోనూ ఈ కీటకాలు కూడా ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. సో ఇలాంటివన్నీ కూడా మిత్రత్వానికి సంబంధించినటువంటి క్రిమి కీటకాదులు. ఇకపోతే శత్రుత్వం అని వచ్చేటప్పటికి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రకరకాల చీడపీడలను మన యొక్క మొక్కల్ని, పంటల్ని ఆశిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా హానికరమైనటువంటి ఇవన్నమాట ఇన్సెక్ట్స్, క్రిమికీటకాదులు. మరి వాటిని పంటల్ని, మొక్కల్ని సంరక్షించుకోవడానికి, వాటిని మనం నివారించడానికి రసాయనాలు విపరీతంగా వాడుతున్నాం.
పెస్టిసైడ్స్ అంటుంటాం. పెస్టిసైడ్స్ కెమికల్ పెస్టిసైడ్స్ అన్నమాట. అట్లా కాకుండా ఈ రోజుల్లో బయో పెస్టిసైడ్స్ అంటే మన మొక్కల నుండి రకరకాల వాటిని నివారించే విధానం, మొక్కల నుండి ఉత్పత్తులు మనం తీసుకుని ఆ బయో పెస్టిసైడ్స్ అనే కానీ వాడామనుకోండి, తగు మాత్రంగాను పంటలను కూడా రక్షించుకోవచ్చు. వాటి యొక్క దుష్ప్రభావానికి చాలా వరకు తగ్గించేసి వాటిల్లో కూడాను రోగ నిరోధకత పెంచగానే ఫెర్టిలైజర్స్ అయ్యి కెమికల్స్ వాడంగానే రోగ నిరోధకత కూడా వాటికి కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అట్లా కాదు బయో పెస్టిసైడ్స్ వాడితే ఒక రకంగా కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అట్లాగే వాటి క్రిమికీటకాలను ఆ రోగ నిరోధకతను పెంపించే శక్తిని కూడాను మనం అట్లా కాపాడుకుంటూ వెళితే తగు మాత్రం బ్యాలెన్సింగ్గా మనం చేసుకుంటూ వెళ్తే పంటల రక్షణ జరుగుతుంది. వాటిని కూడా తగు మాత్రం పాపులేషన్ లెవెల్ మెయింటైన్ చేస్తే అది మనకు కావాల్సిన బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ మనకు కావాలి. మరి ఈ మిత్రతో సంబంధించిన క్రిమికీటకాదులు, శత్రుత్వ క్రిమికీట అది తగు మాత్రంగా బ్యాలెన్స్గా మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే ఇకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది. అట్లా వెళ్తాం అన్నది మనకి చాలా ఆవశ్యకం అన్నమాట. మరి ఈ రెండింటిని కూడా మొక్కల నుండి అనేకమైన పదార్థాలు మనకు వస్తుంటాయి. వాటిల్లో పెస్టిసైడ్స్గా ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన వేప మొక్క, వేప వృక్షం నెంబర్ 1 ఎగ్జాంపుల్ మనకి. అట్లాగే గానుగ మొక్క అద్భుతమైనటువంటి బయోపెస్టిసైడ్స్గా పనిచేస్తుంటుంది. తర్వాత మనకి ఎడాతోడా అని చెప్పేసి ఇంకోటి ఉందన్నమాట. ఆ మొక్క కూడా బయోపెస్టిసైడ్గా బాగా పనిచేస్తుంది. మనకి వావిలి అన్నట్టు మన కంచిలో విపరీతంగా లేస్తుంది. వావిలి నిర్గుండి అంటాం. ఆ మొక్క నుండి వచ్చేటువంటి రకరకాల ఉత్పత్తులు కూడా బయోపెస్టిసైడ్గా పనిచేస్తుంటాయి. బయోపెస్టిసైడ్స్గా పనిచేస్తమే కాకుండా అనేక రకమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఈ మొక్కల్లోనూ. సో మొక్క అనగానే ఔషధ గుణాలు ఉన్నవి, మన ఆహారానికి ఉపయోగపడేవి ఉన్నవి, ఇట్లాగే చీడపీడలను రక్షించే విధానాలు వాటిల్లో ఉన్నాయి, అనేకమైన ఉపయోగాలు. కాబట్టి మనం ప్రతి మొక్కను గురించి అవగాహన చేసుకుని అలాంటి మొక్కల్ని వృద్ధి చేసుకుంటూ వెళితే మన పర్యావరణం సుభిక్షంగాను సంరక్షణ చేసుకోవచ్చు. మన యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఆహార ఉత్పత్తులు ప్రతి ఉత్పత్తి కూడాను కాలుష్యరహితంగా అంటే మ్యాక్సిమం అన్నమాట, కాలుష్యరహితంగా దాదాపు మినిమం లెవెల్స్ ఉండేలాగానే చూసుకుంటే అదే మనకు కావాల్సినటువంటి పరిస్థితులు అన్నమాట. ఈ రకంగా మనం ఆహార ఉత్పత్తిని పెంచుకుంటాము, ఇట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్, ప్రకృతిని సంరక్షించుకుంటూ. వానపాముల ఎరువు వెర్మీ కంపోస్ట్ అని ఉంటాము ఇంగ్లీష్లో. ఇటీవల కాలంలో ఈ వెర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ అన్నది కొద్దిగా తగ్గినట్టుగా ఉంది. కానీ ఒక 10 సంవత్సరాలకు పూర్వం వెర్మీ కంపోస్టింగ్ చాలా విస్తృతంగా వింటూ ఉండేవాళ్ళం మనం.